లెట్స్ డు కుమ్ముడు. సో ఈ రౌండ్ లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. మీరు బజర్ నొక్కి నోట్లో స్వీట్ పెట్టుకుని ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ అయితే 20, రాంగ్ అయితే -20. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. మనం బరువు తగ్గాలంటే ఏం చెయ్యాలి? బజర్ నొక్కారు. త్రిష నోట్లో పెట్టుకొని చెప్పు. ఇప్పుడు చెప్పు. మనం బరువు తగ్గాలంటే ఏమైనా చెప్పొచ్చు. ఇది ఫన్నీ క్వశ్చన్. బరువు తగ్గాలంటే ఎడ్యుకేషన్ ఉండాలా? అజిటేషన్ బాగా చెయ్యాలి. ఫాస్ట్ 10 సెకండ్స్ లో డెడికేషన్ తో ఎక్సర్సైజ్ చేయాలి. డెడికేషన్ తో ఎక్సర్సైజ్ చేయాలి. ఏదేదో ఒకసారి చేసి చూపించు నాకు. ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తావు? నువ్వు ఆ డ్రెస్ తో నేను ఈ డ్రెస్ తో చేయగలిగినవి మాత్రమే. ఓకేనా? రెడీ? ఒళ్ళు వంచు త్రిష. ఆమె వేరే వాళ్ళ ఒళ్ళు వంచుతుంది. Come on, exercise number 2. Ready? 1, 2, 3, go. నువ్వు చెయ్యి. ట్రైనర్ చెప్తారు. ట్రైనర్ చూపిస్తారు. ట్రైనర్ అని ఎవరు చెప్పారు? నువ్వు నాకు ట్రైనర్ అయితే నేను కూడా నీకు ట్రైనర్. పో. ఓకే, సో ఎక్సర్సైజ్ చేయాలి డెడికేషన్ తో. నేను ఫన్నీ అని చెప్పాను. అది సీరియస్లీ చేసేది కదా. ఇంకోటి చెప్పు తొందరగా. ఫన్నీ నాలాగా తింటూ ఉండాలి. అది అలా అన్నావు. బాగుంది. తీసుకో 20 పాయింట్లు. ఓకే, 20 పాయింట్స్ వచ్చాయి. ఎవరెవరి దగ్గర తీసుకుంటావు చెప్పు. 10 తీసుకోవచ్చు. 10 తీసుకోవచ్చు. 5 అట్లా కూడా తీసుకోవచ్చు. అయితే 5 శ్రావణి, 5 అనుష అండ్ 10 అమృత. ఓకే, నీకు 20. సెకండ్ క్వశ్చన్. ప్రతిరోజు పండుగ సినిమాలో నటించిన 5గురు యాక్టర్ల పేర్లు చెప్పండి. నుమా, అమృత నోట్లో స్వీట్ పెట్టుకొని చెప్పండి. ఎస్, ప్రతిరోజు పండుగే. కమాన్. బొటనవేలు. తర్వాత రవితేజ. రవితేజ. హరితేజ. ఓ హరితేజ. నెక్స్ట్ ఏది ఆ పేరు మళ్ళీ ఒకసారి చెప్పు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. I'm sorry. -20. ఈ 20 పాయింట్స్ నా దగ్గర పెట్టుకుంటున్నాను. ఎవరు లీడ్ లోకి వస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను. థర్డ్ క్వశ్చన్. 2 ఇమేజ్లు చూపిస్తున్నాం మీకు. ఈ కింద ఇవ్వబడినటువంటి ఇమేజ్లలో కామన్ వర్డ్ ఏమిటి? అండ్ బజర్ నొక్కారు. నిషా నోట్లో స్వీట్ పెట్టుకో. నాగార్జున కామన్. కరెక్ట్ గా చెప్పావు తెలుసా. రైట్ ఆన్సర్. తీసుకో 20. సో 20 పాయింట్స్ వచ్చాయి. మళ్ళీ తీసుకో. అనుశ్రీ 10, అమృత 10. ఎన్ని తీసుకుంటా? హలో, వచ్చింది 20. అయిపోయింది అక్కడ. 10, 10. 5 అన్నావా? అమృత 5 అండ్ శ్రావణి 5. అలాగే ఉండు. ఇప్పుడు నువ్వు ఒక బామ్మ అన్నమాట. రా, నీకు ఎందుకో ఇప్పుడు ఆ నోట్లో అది పెట్టగానే నాకు క్రియేటివిటీ వచ్చింది. నేను నీ మనవరాల్ని. నేను చాలా కాలం తర్వాత ఊరొచ్చాను. ఓకేనా? సీతారామయ్య గారి మనవరాలు కాదు. నువ్వు త్రిష వాళ్ళ మనవరాలు సినిమా అన్నమాట. రెడీ? బామ్మ. ఏంటే బామ్మ, ఎవరికైనా ఒక వయసు వచ్చిన తర్వాత కళ్ళు ఊడిపోతాయి. నీకు ఊడి లోపలే పడ్డట్టున్నాయి. అయినా నాకు తెలియక అడుగుతాను. తాతగారు పోయిన తర్వాత మంచి స్టైల్ గా తయారయ్యావు నువ్వు. అమ్మో, ఎన్ని మాటలు వచ్చేసాయే బామ్మ నీకు. ఏమి లేదే. ఏమిటి నీకు ఇంత వయసు వచ్చినా చెవుడు కూడా రాలేదు అసలు.
ఆ, సరే బామ్మ ఈసారి కొద్దులే గానీ నెక్స్ట్ టైం తింటాను వెళ్ళవా ప్లీజ్. ఫోర్త్ క్వశ్చన్ ఈ ముగ్గురు కలిసి నటించిన సినిమా పేరు చెప్పండి. చూడండి ఎవరెవరో. శ్రావణి నోట్లో స్వీట్ పెట్టుకో. చెయ్యి ఏంటిది? కళ్ళు కనిపిస్తుంది. ఖైదీ 150యా? చెప్పు. నేను చెప్పు. బ్రూస్లీ. యా, ఖైదీ నంబర్ 150 రాంగ్ ఆన్సర్. బ్రూస్లీ కరెక్ట్ ఆన్సర్. నీకు పాయింట్లు లేవు, నీకు లేవు. కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం చేసే 20 పాయింట్స్ నీకు మైనస్ చేస్తున్నాను నేను. సో సారీ, నా దగ్గర ఇప్పుడు 40 పాయింట్స్ ఉన్నాయి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. సీను వాళ్ళ పెద్దనాన్న తమ్ముడి కొడుకు సీనుకి ఏమవుతారు? ఏ తమ్ముడు, బి అల్లుడు, సి మామ అండ్ డి కొడుకు. నువ్వు నోట్లో స్వీట్ పెట్టుకోమా. చెప్పు. అమ్మ అవుతాడండి. బావ అవుతాడా? బ్రదరా? బ్రదర్. తమ్ముడు అవుతాడు ఇస్ ద రైట్ ఆన్సర్. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. ఓకే, సో నీకు 20 పాయింట్స్ వచ్చాయి, తీసేసుకో. అనుశ్రీ 5. ఓకే. త్రిష 10. ఓకే, శ్రావణి 5, నీకు 20. నా దగ్గర 40 పాయింట్స్ ఉన్నాయి. లీడ్ లో ఉండే వాళ్ళకి ఇచ్చేయాలి. లీడ్ లో త్రిష ఉంది, త్రిషకి 40 ఇచ్చేస్తున్నాను. నాలెడ్జ్ స్టార్ త్రిష. एक बार डब्बे से स्टेप मार, एक बार तंजीरो डांस फ्लोर, एक बार